నెల్లూరు జిల్లాలో ఇంధన కష్టాలు మొదలయ్యాయి. గత రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సరఫరా నిలిచిపోతుందనే ప్రచారంతో వాహనదారులు బంకుల వద్ద భారీగా క్యూ కట్టారు. అనేక చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి నెల్లూరులో ప్రస్తుతం నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులపై మా ప్రతినిధి ప్రేమ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత భారీగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు, ప్రజలు భారీగా పెట్రోల్, డీజిల్ కోసం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు జిల్లాలో ఎటువంటి డీజిల్, పెట్రోల్ కొరత లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితి లేదనే చెప్పుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరిన పరిస్థితి నెలకొనింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు 234 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకుల్లో కూడా కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ కూడా పెట్రోల్ బంక్ యాజమాన్యం చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో కూడా అంటే షరతులతో కూడినటువంటి పెట్రోల్ కూడా వాహనదారులకు అందిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డు పెట్టినటువంటి పరిస్థితి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. నెల్లూరు గ్రామీణ ప్రాంతంలో ఈ కొరత లేనప్పటికీ కానీ నెల్లూరు నగరంలో ఈ కొరత కూడా భారీ స్థాయిలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెట్రోల్ బంకుల వద్ద కూడా భారీ స్థాయిలో కూడా గందరగోళం నెలకొందనే చెప్పుకోవచ్చు. ఓవైపు వాహనదారులకు, యాజమాన్యాలకు ఘర్షణ నెలకొంటుంది. కొన్ని వాహనదారులు కూడా తాము ముందు వచ్చామంటూ కొంతమంది వాహనదారులు మేము ముందు వచ్చామంటూ కూడా కొంత ఘర్షణ వాతావరణం కూడా కొన్ని బంకుల్లో కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. ఇటు జిల్లా అధికారులు కూడా చేసి ముగిలి వెంకటేశ్వర్లు కూడా జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు యంత్రాంగం కూడా ఉండాలని చెప్పేసి కూడా చేసి నిన్న సమావేశంలో కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో కొన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా అధికారులు ఉన్నప్పటికీ మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా అధికారులు లేకపోవడంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పెట్రోల్, డీజిల్ కి కొరతకి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే ఇటు గల్ఫ్ దేశాల్లో యుద్ధ ప్రభావంతో కూడా ఈ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ యుద్ధం కారణంగా ముడి సరుకులు దిగుమతి తక్కువగా ఉండడంతో ఈ కొరత ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. ఈ యుద్ధ ప్రభావంతో కూడా క్రూడ్ ఆయిల్ దిగుమతి తక్కువగా ఉండడంతో ఈ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యుద్ధ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనకి ఎక్కువ శాతం కూడా ఈ క్రూడ్ ఆయిల్ అనేది 80% కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఈ యుద్ధ ప్రభావంతో ఈ దిగుమతులు తక్కువగా దిగుమతి కావడంతో ఈ పెట్రోల్, డీజిల్ కొరత స్పష్టంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే భారీ స్థాయిలో పెట్రోల్ బంక్ వద్ద కూడా ప్రజలు, వాహనదారులు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా సాధారణంగా కూడా ఇటు బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా భారీ స్థాయిలో ఈ పెట్రోల్ కొరత ఉంది. ఈ ప్రభావం ఇప్పుడు మన భారతదేశం మీద పడటంతో సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఎప్పటికైనా ప్రభుత్వాలు అందరినీ సమన్వయం చేసుకుంటూ ఇటు డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చూడాలని ఇక్కడ సామాన్య ప్రజలు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. పెట్రోల్, డీజిల్ కొరతపై ఛానల్ 9 మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. ఛానల్ 9 వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.